హలో ఆల్. పాయ లేదంటే కాళ్ళ షేర్వా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి మా స్టైల్‌లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. తర్వాత మేము 4 కాళ్ళు తీసుకున్నాము. దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ బోన్స్ అనేవి కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియను, 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా తీసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. బోన్స్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని మళ్ళీ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుని తర్వాత మనము ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూసుకునైనా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇలా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న బోన్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం అనేది. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ లేకపోతే ఒక స్పూన్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం చింతపండు పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి దీనిలో. ఒకసారి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకుని, గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుని, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకుని మళ్ళీ 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడు బోన్స్ అనేవి మెత్తగా ఉడుకుతాయి. బోన్స్ కూడా తినేయచ్చు, అంత మెత్తగా అవుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటిలోకి వేడివేడిగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా వేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.